अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। महबूबनगर के तालीमी इदारों में मारूफ इदारा हीरा मॉडल हाई स्कूल। यहाँ पर हर साल तलबा 10वीं जमात में आला निशानात हासिल करते हैं। कम फीस में आला तर्ज तालीम दी जाती है। तजुर्बेकार टीचर्स व स्टाफ मौजूद है। यहाँ पर तालीम हासिल किए हुए तलबा कई आला ओहदों पर फायज है। आज ही अपने बच्चों को हीरा मॉडल हाई स्कूल में एडमिशन दिलवाकर उनके मुस्तकबिल को ताबनाक बनाएं। मेवा फरोशों को बस स्टैंड के पास से हटाने की सूरत में खामोश नहीं बैठा जाएगा। साबिक वजीर श्रीनिवास गौड़। महबूबनगर के बस स्टैंड के पास गुज़िश्ता 40 साल से मेवा फरोश अपने ठेला बंडियों पर कारोबार कर रहे हैं, जिनको आरटीसी के अराजी में मेवा फरोश करने की बात करते हुए आरटीसी अहदेदारों ने जिनको पोकैलिन के जरिए हटाने की कोशिश की। ऐसे में आज साबिक रियासती वजीर श्रीनिवास गौड़ ने महबूबनगर बस स्टैंड के पास मेवा फरोशों से मुलाकात की और तयक़ुन दिया कि हर हाल में मेवा फरोशों को यहाँ से मुंतकिल नहीं किया जाएगा। मेवा फरोशों के साथ BRS पार्टी की भरपूर तायद है। बादशाह उन्होंने RTC RM से फ़ोन पर बात करते हुए मेवा फरोशों को हटाने की कोशिश पर सख्त बरहमी का इजहार किया और कहा कि RTC अहदेदार मेवा फरोशों को कानून के मुताबिक हटाने की बात कही, जिस पर उन्होंने कहा कि महबूबनगर RTC बस डिपो खुद बफर जोन में है और RTC भी हुकूमत का हिस्सा है। ऐसे में हुकूमत गरीब मेवा फरोशों को बेदखली करने पर अफसोस का इजहार किया। बादशाह उन्होंने मीडिया से खिताब करते हुए कहा कि साबिका BRS के दौर में बस स्टैंड के पास 80 मलगियात तामीर करके मेवा फरोशों को मुफ्त में देने का मनसूबा बनाया गया था, लेकिन उस वक्त इलेक्शन कोड की वजह से काम रुक गया। मेवा फरोशों को किसी तरह का भी नुकसान नहीं होने देंगे। BRS पार्टी का उनके साथ भरपूर ताउन रहेगा। इस मौके पर साबिका चेयरमैन बल्दिया नरसिमलू, साबिका मोड़ा चेयरमैन गंजी वेंकन्ना, BRS कायदीन इमरान, हाफिज इद्रिस सिराजी, अनवर हुसैन, कलीम, मकसूद, साबिका बल्दी काउंसलर राम लक्ष्मण, आनंद रेड्डी के अलावा दीगर भी मौजूद थे। ఆలోచన చేయకండి, అవసరం అనుకుంటే 17 షాపులు వీళ్ళకి ఇవ్వండి, వీళ్ళే ఫ్రీగా ఇవ్వండి, గవర్నమెంట్ కు రియంబర్స్మెంట్ రాయండి, ఇంత రెవెన్యూ మళ్ళీ వచ్చినట్టు ఏం రాయండి, వీళ్ళ మీద చేయకండి. ఒకవేళ చేసుకోదలుచుకుంటే మీ దాడే చెప్పండి, మీ జాగాను మీ ఓడగా పోయినాడు వాళ్ళ జాగ ఆడ అక్కడ, ఇదంతా గవర్నమెంట్, మేమే గవర్నమెంట్ అండి, మీరే గవర్నమెంట్ అంటే. ఓకే అన్న, RTC అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఈ ఫ్రూట్ మార్కెట్ పైన వీళ్ళ వెండర్స్ పైన దౌర్జన్యం చేయొద్దండి. ఇది మీ జాగీర్ కాదు. బస్ స్టాండ్ అంటేనే బస్ స్టాండ్ లో బతికేది ఆటో డ్రైవర్లు. ప్రయాణికులకు ఇమ్మీడియట్ గా రాగానే ఇంటికి చేర్చేది ఎవరంటే ఆటో డ్రైవర్లు. తర్వాత బస్ స్టాండ్ లో దిగంగానే బంధువుల ఇళ్లకు లేకపోతే హాస్పిటల్కు పోవాలంటే పనులు తీసుకొని పోతారు. నీడది ఊర్లలోకి పోయేటప్పుడు కూడా ఇంటికి పనులు తీసుకొని పోతారు. గ్రామాల్లో పనులు దొరకవు, అరటి పనులు దొరకవు, ఆపిల్ పనులు దొరకవు. ఊర్లలో ముసలోళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా రోగులు కానీ ఉంటే విలేజ్లలో బస్టాండ్ దగ్గర కొనుక్కొని అగ్గుల కొనుక్కొని పోతారు. వాళ్ళు చాలా అగ్గులు దొరుకుతాయి ఇక్కడ. ఏ అరటి పండ్ల వ్యాపారి కోటీశ్వరుడు కాలే, ఇక్కడ ఏ ఆపిల్ పండు అమ్మేటోడు ఎవడు కూడా కోటీశ్వరుడు కాలే. వాళ్ళ తాత ముత్తాతల నుంచి వాళ్ళు పని చేస్తున్నాడు, తాత చేస్తున్నాడు, తండ్రి చేస్తున్నాడు, పిల్లలు ఎవడు అంతే. ఉదయం లేస్తే రాత్రి వరకు బతికేది కష్టం. ఇది తెలంగాణ. ఇది ఇక్కడ వచ్చి మీరు వెళ్ళిపోవాలంటే ఎట్లా? నేను మీడియంగా చెప్తున్నా, ఇది గమనించే శాశ్వతంగా వీళ్ళకు ఉండాలని చెప్పి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ తేజస్ పవర్ ఇప్పుడు కలెక్టర్ గా ఉన్నాడు అతను. నేను అతను కూర్చొని వీళ్ళందరూ కూడా 80 షాపులు
డిజైన్ చేపించి మనమే షాప్స్ కట్టి సోలార్ పైన ఫినిషింగ్ చేపించి ఒక లైట్ చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చి మనం ఉచితంగా వీళ్ళకు షాపులు ఇవ్వాలని చెప్పి 80 షాపులు ప్రపోజ్ చేస్తున్నాయి. ఎట్లయితే ఫుట్పాత్ వ్యాపారులకు హాస్పిటల్ దగ్గర, ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర, మిగతా ప్రాంతాలు ఎట్లయితే మనమే షాపులు వేసి ఫుట్పాత్ వ్యాపారానికి ఎట్లయితే ఇస్తున్నామో, కై బజార్ కట్టకుండా ఫ్రీ ఇస్తున్నామో, అట్లా పనులమే వాళ్ళకు కూడా పర్మనెంట్ గా ఇవ్వాలని చెప్పి ఇట్లా స్టేట్ తీసుకొచ్చి ఇక్కడ బస్ బే కూడా ఏర్పాటు చేసి ప్లస్ ఆటో బే కూడా ఏర్పాటు చేసి ప్రపోజల్ పెట్టాం. టెండర్ పిలిచే క్రమంలో ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. మీరు ఎవరైనా ఆర్టీఏ కింద ఇస్తే ఇది ప్రపోజల్ ఏముంది అని ఇస్తే మీకు ప్రపోజల్ కూడా ఇస్తారు వాళ్ళు. లేదు కలెక్టర్ గా పనిచేస్తున్నటువంటి తేజస్ గారు అడిగితే కూడా చెప్తున్నారు. కానీ అవన్నీ తెలుసుకోకుండా అడావుడ్ల 15,000 షాపులు కట్టి దీని నుంచి ఆర్టీసీ బాగుపడుతుంది, ఈ షాపుల నుంచి ఆర్టీసీ నడుస్తుంది అని చెప్పి కక్కుర్తిపడి, కిరాయికి కక్కుర్తిపడి వందల మంది జీవితాలను రోడ్ల మీద వేస్తుంటే మాత్రం 50% మేము ఊరుకోం. మేము కొలిసినాం. కొలిస్తే ఇక్కడ నుంచి మనకు గవర్నమెంట్ ప్లేసే ఉంది టోటల్ గా. షాప్స్ ముందర కావాలంటే రోడ్ వేసిన తర్వాత కూడా రెండింటికి మధ్యలో 10 ఫీట్లు ఉంది. 10x10 షాప్స్ వీళ్ళందరికీ పర్మనెంట్ గా వేసి వేయడానికి కూడా అవకాశం ఉంది. మేము అదే ప్రపోజల్ ఉంది మాది. 2.5 కోట్లతో మేము చేసిన ప్రపోజల్ మీరు చూడండి. దయచేసి ఏదో మాకు పేరు వస్తుందని చెప్పి కక్ష సాధింపు చేయకండి. పేదోళ్ల మీద ప్రతాపం చూపకండి దయచేసి. దాదాపు 100 మంది ఫుట్పాత్ వ్యాపారులు గౌరవంగా బతకాలని షాపు, సోలార్ లైటు, ఫ్యాన్ కూడా ఇప్పించి పెట్టాం. మనం తినే పండ్లు, మన ఆరోగ్యం గురించి తినే పండ్లు మనం ఆరోగ్యంగా ఉండాలంటే వీళ్ళ షాప్స్ హైజీనిక్ ఉండాలని మేము డిజైన్ చేసినాం. దాన్ని రాష్ట్రంలోనే ఇక్కడ కట్టినటువంటి ఫుట్పాత్ వ్యాపారం కట్టిన షాప్స్ మోడల్ అది. చాలా మంది ఇక్కడ చూసిపోయి అక్కడ కట్టింది షాప్స్. సేమ్ ఫ్రూట్ మార్కెట్ కూడా ఇట్లా ఉండాలని చెప్పి ప్లాన్ చేసినాం. ఇది తీసుకుపోయి ఎక్కడో శ్రీనివాస్ కాలనీలో, ఎనుగొండల్లో పెద్ద బంగ్లా కట్టించి ఇస్తే ఎవడు కొంటున్నాడు ఇవి పండ్లు. బస్ స్టాండ్ లో పోయేటప్పుడు కొంటాడు ఎవడన్నా. దిమాగ్ ఉండదు కదా, ఇది తీసుకుపోయి షిఫ్ట్ చేసి ఎవడు కొంటాడు పోయి. आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।